హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా మరొక రొటీన్ బ్లాగ్ అయితే చూసేద్దాం. మార్నింగ్ రొటీన్ ఇవాళ మీతో షేర్ చేస్తాను. అండ్ పొద్దున్నే లేవగానే జస్ట్ అలా బయటకు వచ్చి సూర్యభగవాను చూసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క వ్యూ అయితే డెఫినెట్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మనం ఎండగా ఉన్నా చల్లగా ఉన్నా ఎప్పుడు కూడా కొండ మీద అలాగే క్లౌడీగా మబ్బుగా ఉంటుందండి. మంచిగా స్వామివారికి దండం పెట్టుకున్నాక నా డే అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇంట్లోకి వచ్చి ఏమేమి పనులు ఉన్నాయి ఏంటి అన్నీ కూడా చూస్తాం రండి. ఈ బుడ్డ పిల్లో ఇంతకుముందు లోపల కబోర్డ్లో ఉండేది పాతింట్లో ఉన్నప్పుడు. ఇప్పుడైతే బయట కనిపించేలా పెట్టాను. భలే అనిపిస్తుంది. ఎప్పుడో మనకి లాంగ్ బ్యాక్ స్టార్టింగ్లో కొలాబరేషన్స్ వచ్చినప్పుడు ఇలాగా ప్రింట్ వాళ్ళు గిఫ్ట్గా పంపించారు. సో బాగుంటుంది కొన్ని అలా డైలీ చూసుకుంటే. అండ్ ఈ గోధుమలు క్లీన్గానే ఉన్నాయి, సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను, పిండి పట్టించాలి. ఇంకా బయట పని అయితే అయిపోయింది. కిచెన్లో ఏమేమి పనులు ఉన్నాయో చూపిస్తాను రండి. ఇవ్వండి, మొన్న తెప్పించాను. ఇది పనసకాయ పచ్చిది. కూర చేయొచ్చు, బిర్యానీ చేయొచ్చు, ఇంకా పనస తొనలు పండితే ఇంకా బోల్డ్ డెజర్ట్స్ అట్లాంటి రెసిపీస్ చేసుకోవచ్చు కదా. మీరు ఎప్పుడైనా పనసకాయ కర్రీ చేశారో చెప్పండి. మూతి దగ్గర అది పాలు వస్తున్నాయని చెప్పేసి కవర్ మీద పెట్టి పక్కకు ఉంచాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన హెయిర్ కేర్కి సంబంధించి తీసుకున్న జాగ్రత్తలు ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ చేసుకుంటాము. ఆ చిన్న చిన్న కనిపించే ముక్కలు ఏంటంటే ఉసిరికాయ ముక్కలు అనమాట. సో మీకు తెలిస్తే నేను అంతకుముందు అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకున్న గ్రీన్ పౌడర్ ఉంది కదా, భృంగరాజ, ఇంకేంటి మందారాకు, మందార పూలు అన్నీ విడివిడిగా బాక్సులో పెడితే ఫ్రిడ్జ్ అంతా అవే ఉన్నాయని చెప్పేసి మొత్తాన్ని గ్రైండ్ చేసేసి పొడి చేసి ఒక డబ్బాకి వేసి పెట్టుకున్నాను. అందులో కరివేపాకు పొడి కూడా ఉంటుంది. సో అది కొన్ని ఉసిరికాయ ముక్కలు, కొన్ని అవిసె గింజలు నానపెట్టి ఉంచాను. అండ్ దాని పక్కన కుంకుడికాయ శీకాకాయ షాంపూ కోసం నానపెట్టాను. అండ్ ఇది వచ్చేసి మీకు అంతకుముందు వ్లాగ్లో షేర్ చేశాను కదా, పెసలు గ్రైండ్ చేయాలన్నప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఇన్నోవేటివ్ అనమాట. సో ఈసారి ఏంటంటే పెసలకి కొన్ని సోయాబీన్స్తో పాటుగా ఒక స్పూన్ మినపప్పు కూడా వేసాను అనమాట. కొంచెం టెక్స్చర్ ఇంకా బాగుంటుందేమో అన్నట్టు. అండ్ దాంతో మనం బియ్యం నానపెట్టాలి కదా, ఆ బియ్యంలో ఎన్ని వేసానో చూడండి. ప్రతిదీ ఇక నుంచి ఏది ఎక్స్పెరిమెంట్ ఇంట్లో చేసినా మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని మకానా నానపెట్టాను, ఓట్స్ వేసాను, కొన్ని జొన్నలు వేసాను, కొంచెం బియ్యం వేసాను. అన్నీ కూడా కొద్ది కొద్ది క్వాంటిటీయే, కాకపోతే నానాక అన్నీ కలిపి మొత్తం ఎక్కువైంది. అండ్ మన హోమ్ మేడ్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతకుముందు తేజు కోసం అని చెప్పి ఈ పౌడర్స్ అన్నిటిలో రెగ్యులర్ ఆయిల్ వేసేసి కొంచెం వేడి చేసేసి పక్కకు పెట్టాను. అది వాడుకోరా అంటే వాడు నాకు మొన్న వచ్చినప్పుడు హాలిడేస్కి ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా దాంట్లో మిగిలిన ఆయిల్ నేను వాడుకోగా మిగిలింది మళ్ళీ కొంచెం నింపామనుకోండి, సో దాని సారం అంతా మనకి నూనెలోకి వచ్చి మళ్ళీ మనం హెయిర్కి పెట్టుకోవచ్చులే అన్నట్టు. దాన్ని కూడా గుర్తుంటుందని కొన్ని కంపల్సరీ చేయాలి అని అనుకునేవి ఇబ్బందిగా ఉన్నా ఎదురుగానే పక్కనే పెట్టుకుంటాను. సో నేను అన్నీ కూడా చాలా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ వేసాను, కానీ మొత్తం అన్ని రకాలు కలిసేసరికి చాలా ఎక్కువైపోయింది. నాకు తెలిసి ఈ రెండు చూశాక అచ్చంగా ఆ పెసలు, మనం నానపెట్టుకున్న మినుములు వాటి వరకు గ్రైండ్ చేసినా విడిగా దోశలు వేసుకోవచ్చు. అండ్ ఈ మకానా, బియ్యము, జొన్నలు ఇవంతా గ్రైండ్ చేసింది వైట్ దోశల్లాగా ఇది వేసుకోవచ్చు అని అనిపించింది. కాకపోతే అచ్చంగా పెసల వరకే రుబ్బితే కాస్త సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఆ క్రిస్పీ టెక్స్చర్ రావాలంటే డెఫినెట్లీ రైస్ పడాల్సిందే. అంటే చూడంగానే అలా అనిపించింది, అబ్బా ఇవి రెండు డిఫరెంట్గా గ్రైండ్ చేసినా కూడా ఈజీగా వేసుకోవచ్చు దోశల్లాగా అని అనిపించింది. ఇంకా మన ఇందులోకి ఎన్ని రకాలు వెళ్తున్నాయో మీరే చూడాలి. లాస్ట్ టైం కూడా మీకు రెసిపీ చెప్పాను కదా, కరివేపాకు కూడా వేస్తా అని చెప్పాను కదండి. దండిగా ఫ్రెష్ కరివేపాకు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను, తీసుకొని వచ్చి తెచ్చినప్పుడు ఏం చేస్తానంటే ముద్రగా నాకంతా అడుగు నుంచేసి లేతవంతా పైన ఎంతనే అంతా ఉంచేస్తాను, ఈజీగా వాడేసేయచ్చు. లేదంటే కింద ఉండి నల్లగా అయిపోతాయి. సో బాగా గుప్పుడు కరివేపాకు తీసాను, అల్లము, జీలకర్ర, పసుపు, మిరియాలు, అలాగే ఇంకేంటి జీలకర్ర వేసిన తర్వాత అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసి పచ్చిమిర్చి ఒక్కటి మిస్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ చట్నీ స్పైసీగానే ఉంది, అందుకని పచ్చిమిర్చి వేయలేదు. కావాలంటే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇందాక బియ్యం వేసిన వాటిలో నేను 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా వేస్తున్నాను అని చెప్పాను, అవి కూడా వేశాను. ఈవెన్ వాటిలో మా వాడికి పంపించినప్పుడు చియా సీడ్స్ యాడ్ చేశాను. సో అవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం రొటీన్ నేను మార్చింది ఏంటంటే, నాకే ఒక కైండ్ ఆఫ్ క్లమ్జీగా అయిపోయిందనమాట. అంటే మీకు ఇవన్నీ చూపించడానికి అక్క మొన్నే కదా రెసిపీ చూపించారు, మళ్ళీ ఎందుకు అని అనుకోవచ్చు. రీజన్ బిహైండ్ ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు చియా సీడ్స్ తాగండి మీకు మంచివి అంటారు. ఇవ్వండి, ఇది అన్నం యాక్చువల్గా కుక్కర్లో పెడదామని రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేస్తే కరెంట్
గాన్ అనమాట. మళ్ళీ తీసుకొచ్చి డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టాను. అదేంటో కానీ కొంచెం చూసుకోకపోయినా అలా మాడడం అయితే గ్యారంటీ జరుగుతది. కానీ అదే కుక్కర్‌లో పెడితే అస్సలు ప్రాబ్లమ్ అవ్వదు. మళ్ళీ అదే కుక్కర్ తెచ్చి స్టవ్ మీద పెట్టొచ్చు కానీ, మళ్ళీ ఇంత డబుల్ బాయిలింగ్ సిస్టమ్ ఎందుకని చెప్పి డైరెక్ట్‌గా దాన్నే స్టవ్ మీద పెట్టాను. ఎంతో జాగ్రత్తగా వండాలి స్టీల్ గిన్నెలో వండడం అంటే. లేదంటే రైస్ కుక్కర్‌లో అడుగున ఒక గ్లాసున్నర వాటర్ వేసేసి, గిన్నె పెట్టి మూత పెట్టేసి కుక్కర్ ఆన్ చేశారంటే ఫటాఫట్ అన్నం అయిపోతది. ఎవరైనా ఇంట్లో పిల్లలైనా కూడా ఈజీగా వండేస్తారు మెతుకు వేస్ట్ అవ్వకుండా. సో, అందుకని ఇంకా మార్నింగ్ బాక్స్‌కి రెడీ చేయాలి కదా! సో, స్టవ్ మీద పెట్టేసాను పని తొందరగా అవుతుందిలే అనేసి. ఇంక ఇక్కడొచ్చేసి మనం సీజన్ చేసుకుంటాను. నాది ప్యాను ఫస్ట్ దోస సీజన్ చేయకపోతే ఎగిరిపోతది. అది నూనె రాసినా కూడా రాదు సరిగ్గా. అందుకని చెప్పేసి సీజన్ చేశాను. ఇది కాకుండా నేను ఇండస్ వ్యాలీది రౌండ్‌గా ఉండే ప్యాన్ ఒకటి మా సిస్టర్‌కి పెట్టించానండి. వాళ్ళు అంతకుముందు నాన్ స్టిక్ వాడుతుంటే ఇది యూజ్ చెయ్యి బెటర్. మనకి ఆరోగ్యానికి మంచిది రోజు యూజ్ చేసుకోవడానికి. అండ్ నువ్వు ఎన్ని నాన్ స్టిక్ ప్యాన్లు మార్చినా మళ్ళీ మళ్ళీ అదే కాస్ట్‌లో ఒక్కసారి కొంటే లైఫ్ లాంగ్ పడి ఉంటదంటే తనకి పెట్టాను. అదైతే చాలా మందంగా అంటే ఇంత సీజనింగ్ అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్‌గానే వేసేసుకుంటారు. కానీ నాది ఇది మేయర్‌ది కదా! సో, ఇది మాత్రం 1 కోటింగ్ నేను ఆయిల్ రాసి, వేడి చేసి, ఆఫ్ చేసి మళ్ళీ యూజ్ చేస్తేనే వస్తది. లేదంటే ఫస్ట్‌ది కొంచెం క్రిస్పీగా అతుక్కుపోయి అంతా గీకి ఆ స్టవ్ అంతా పాడయ్యి పెద్ద హెడ్‌ఏక్ అనమాట. సో, అందుకని చెప్పేసి సీజనింగ్ అయితే గ్యారంటీ చేసుకుంటాను. అది కొంచెం సేపు ఉండి ఆపాలి కాబట్టి ఓ పక్కన వేరే పనులు చేసుకుంటూ ఫస్ట్ దాన్ని ఆన్ చేసేసి, అలా వేడి చేసేసి, ఆఫ్ చేసేసి ఉంచుకుంటాను. ఈ లోపల షాంపూ అది ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇందులో కొంచెం షీకాయ కుంకుడుకాయ ఉంది కదా! కానీ అస్సలు హెయిర్ షాంపూ అలవాటైన వాళ్ళు ఈ కుంకుడుకాయలతో పోసుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కళ్ళల్లో పడడం గ్యారంటీ, కళ్ళు మండడం గ్యారంటీ. అది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి హెయిర్‌లోకి ఎంత నురుగొచ్చినా ఈజీగా ఫింగర్స్ అనేవి వెళ్ళవు. లాక్ అయిపోయినట్టుగా అయిపోతది. సో, నేనేం చేశానంటే మొన్న ఒకరోజు మనకి కుంకుడుకాయలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే కాసేపటికి నురుగు వస్తుంది. అంతా బానే ఉంటది. కానీ మనం స్కాల్ప్ లోపలికి ఫింగర్స్ ఇట్లాగా గట్టిగా పెట్టి రబ్ చేయడానికి అవ్వదనమాట. జుట్టంతా చుట్టుకున్నట్టుగా అయిపోతది. సో, ఈ క్లమ్జీనెస్ లేకుండా దానికుండే ఎంతైతే మనకి కుంకుడుకాయ రసం ఉందో కొంచెం షాంపూ ఏశాను. ఎక్కువ వేయలేదు. కొద్దిగా షాంపూ. దానివల్ల ఏమైందంటే ఈ కుంకుడుకాయ ఇవన్నీ వేసి చేసుకున్న దానివల్ల ఈజీగా మనం ఇట్లా రుద్దుకోవడానికి కుదిరింది. అండ్ జుట్టు స్నానం చేసిన తర్వాత కూడా మంచిగా అనిపించింది. కంప్లీట్‌గా అదే షాంపూ వాడొచ్చు కదా! అంటే ఆ కెమికల్ అనేది మన స్కిన్‌కి ఎక్కువ ఎఫెక్ట్ ఉండి జుట్టు ఎక్కువ రాలిపోకుండా ఇలా చేస్తే కొద్దిలో కొద్ది బెటర్ కదా అని అనిపించి ట్రై చేశాను. నాకైతే ఆఫ్టర్ బాత్ రిజల్ట్ బా అనిపించింది. లేదంటే జుట్టంతా ఒక ముద్దలాగా అయిపోయినట్టు, ఆ తలలో ఉన్న ఏవైతే కుంకుడుకాయలో మిగిలిపోయినవి సరిగ్గా రావు. సో, చేసిన ఇలా ట్రై చేస్తే కొంచెం బెస్ట్ ఏమో. మీరు కూడా ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే ఎక్కువ అవసరం లేదు. మనకు ఆల్మోస్ట్ దాని యొక్క నురగతోనే పని అయిపోతుంది. కానీ బెటర్ మనకు కొంచెం స్మూత్ హ్యాండ్లింగ్ చేయడానికి కొద్దిగా కొన్ని డ్రాప్స్ ఆఫ్ షాంపూ వేసుకుంటే చాలన్నమాట. ఈజీగా ఉంటుంది. అండ్ ఇది హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే మనకేంటంటే షాంపూ అనుకోండి ఎంత నూనెన్నా నురుగొస్తది. కానీ కుంకుడుకాయలతో చేయాలంటే యుద్ధం చేయాలన్నమాట. అందుకని చెప్పేసి కాస్త ప్యాక్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్యాక్ ఏమవుతదంటే కడుగుతాం కదా! కడిగినప్పుడు మోస్ట్‌లీ ఉన్న జిడ్డంతా పోయి కొంచెం కుంకుడుకాయలతో చేస్తే తొందరగా నురుగైతే వస్తుంది. అది బిహైండ్ ద సీన్. మనం ప్యాక్ రెడీ చేసేసుకొని ఇగోండి పక్కన తలకి పెట్టేస్తే ఇంకా ఇంట్లో మిగతా పనులు అవుతూ ఉంటే ఒక అరగంట అనేది ఈజీగా అయిపోతుంది. సో, వన్స్ ఆ వర్క్‌లన్నీ అయిపోయాక ప్రశాంతంగా మనము హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు. ఇగోండి ఇంకా మన దోసల ప్రారంభం అవుతున్నాయి. ఇది యాక్చువల్‌గా మూడో దోస. ఎందుకంటే ముందు వేసేసినవి షూట్ చేద్దామని చెప్పేసి పెడితే అవి సరిగ్గా రాలేదు. ఏంటంటే అది కెమెరా పెట్టంగానే దానికి అర్థమవుతదేమో గానీ సరిగ్గా రాదు. ఇట్లా ఉందని సంగతి అని చెప్పి అలాగే ఆన్‌లోనే ఉంచి ఒక 2 వేసిన తర్వాత మూడో దాని నుంచి పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట. నేను ఈ ప్యాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క డ్రాప్ ఆయిల్‌తోనే మనం మంచిగా దోసలు వేసుకోవచ్చు. మీరు చూసారు కదా! ఉల్లిపాయకి పెద్దగా నూనె కూడా లేదు. మంచిగా రుద్ది ఆయిల్ ఫ్రీగా చేసుకోవచ్చు, క్రిస్పీగా చేసుకోవచ్చు, దోసలు టేస్టీగా తినొచ్చు. కావాలంటే మంచిగా పైన మనం బోలెడంత నూనె వేసుకొని కాల్చుకోవచ్చు మీకు ఇబ్బంది లేకపోతే. వద్దు తగ్గించుకోవాలనుకున్నా కూడా ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తోటి మనకి పాసిబుల్ అవుతుంది. కాబట్టి మీరు నచ్చితే తీసుకోండి. ఇండస్ వ్యాలీ వాళ్ళవి ఉంటే నేను వ్యూ ప్రొడక్ట్స్‌లో యాడ్ చేస్తాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్, పిన్ కామెంట్‌లో కనిపిస్తాయి. మోర్లా స్వప్న అనే కోడ్ యూస్ చేయండి. మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.